చిన్నపిల్లలు అమ్మ ఊపిరి ఆడట్లేదు అనగానే పేరెంట్స్ గుండెల్లో రాయి పడినంత పని అయిపోతుంది. అసలు చిన్నపిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, మెయిన్గా ఆస్తమా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఇన్హేలర్స్ వాడొచ్చా వాడకూడదా, ఇలాగా ఎన్నో డౌట్స్ పేరెంట్స్కి ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, వెల్కమ్ టు ద షో. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో అసలు ఆస్తమా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? పిల్లలకి ఆస్తమా రావడానికి మెయిన్ రీజన్స్ అంటే యాక్చువల్గా జెనెటికల్ కాజెస్. జెనెటికల్ అంటే పెద్దవాళ్ళకి వాళ్ళ పేరెంట్స్లో ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలామంది వచ్చి మేము ఇది కారణం ఏంటని అడుగుతుంటే చెప్పే పేరెంట్స్ అంటే మాకెవరికి లేదు కదండి, ఎందుకు వచ్చింది అని అడుగుతారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫస్ట్ జనరేషన్, అంటే ఒక స్టెప్ అప్ ఫాదర్ మదర్ కాకుండా అప్ టు 4 జనరేషన్స్లో మనకి వాళ్ళకి మ్యాక్సిమం తెలిస్తే 2 జనరేషన్స్ చూస్తారు. ఇంకో 2 జనరేషన్స్లో కూడా ఉంటే ఎక్కడో ఉంటుంది. సో అట్లా మేము డీప్ అడిగితే అవునండి వాళ్ళు మా నానమ్మకు ఉంది, అట్లా వీళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మకు ఉంది, అట్లా ఎక్కడో రేర్గా గుర్తు ఉంటే చెప్తున్నారు, కనెక్షన్ ఉంటే చెప్తున్నారు, లేదంటే వాళ్ళకి తెలియట్లేదు. సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఈ జెనెటికల్ ఫ్యాక్టర్స్, అనువంశికత. రెండోది వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాతావరణ పరిస్థితులు. అంటే ఒకప్పుడు వాతావరణ పరిస్థితులు ఒక 100 ఏళ్ల క్రితం తీసుకుంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు తీసుకుంటే ఎయిర్ అనేది కంపోజిషన్ మారిపోతుంది, మోర్ డేంజరస్గా తయారైంది ఉన్న ఎయిర్, పొల్యూషన్ ఎక్కువైంది. సో ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ వాళ్ళని స్టిమ్యులేట్ చేసి అవుతూ ఉంటాయి. అలానే ఈ ఆస్తమా అనేది కొంతమందికి ప్రెసిపిటేటివ్ మొదట్లో రావడానికి కారణాలు అంటే ఫస్ట్ అటాక్స్ రావడానికి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణాలు అవుతాయి. అంటే ఇప్పుడు ఈ ఫ్లూస్ అని లేకపోతే ఇన్ఫ్లుయెంజాస్ ఇవన్నీ కొన్ని వస్తుంటాయి. ఇన్ఫ్లుయెంజా ఫ్లూ అంటాము, లేకపోతే అదర్ రెస్పిరేటరీ వైరసెస్. ఇలా ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు. దాని తర్వాత వాళ్ళకి ఆస్తమా స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియేటివ్. సో ప్రధానంగా ఏంటంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొల్యూషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో అందుకే డిఫరెన్స్ కూడా మనకి చూసుకుంటే పల్లెటూళ్ళలోను పట్టణాల్లో తీసుకుంటే ఈ పిల్లలు ఎక్కువగా కన్వర్ట్ అవ్వడం ఆస్తమాకి అనేది పట్టణాల్లో ఎక్కువ ఉంటుంది. సో ఈ చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ అయినా కానీ. సో ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ మంది కన్వర్ట్ అయిపోతుంటారు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఆ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తున్నవాళ్ళు. సో ఈ 2 ప్రధాన కారణాలుగా మనం తీసుకోవచ్చు. సో డాక్టర్ గారు, పొల్యూషన్ వల్ల అని చెప్పారు కదా, పొల్యూషన్ వల్ల పిల్లలకి వచ్చే ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటి వల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ మేజర్గా పొల్యూషన్ అనేది ఈ రెస్పిరేషన్ మీద ఎక్కువ పని. ఎయిర్ పొల్యూషన్ ఒక నార్మల్ పట్టణాల్లో తీసుకుంటే వాళ్ళకి ఒక పట్టణ ప్రాంతాల్లో ఈ గాలి దాదాపుగా ఈ PM 2.5 అంటారు, పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ అండ్ అబోవ్. ఇవి ఎక్కువగా సస్పెన్షన్లో ఉన్న చోట చూసుకుంటే ఈ ఆస్తమా అనేది ఎక్కువగా వస్తుంది. ఈ పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఫార్మేషన్ వల్ల కానీ, లేదా అదర్ పొల్యూటెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, స్మోక్ ఉండటం వల్ల కానీ, ఇవన్నీ ఉండటం వలన వాళ్ళకి స్టఫీ నోస్ రావటం, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే నోస్ బ్లాక్ అయిపోవటం కానీ, లేకపోతే చెవు మధ్య భాగంలో ఇన్ఫెక్షన్ రావటం కానీ, గొంతు ఇన్ఫెక్షన్ రావటం కానీ, గొంతులో ప్రాబ్లమ్స్ రావటం కానీ, దగ్గు రావటం కానీ, పొల్యూషన్తో పాటు ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే లంగులోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి సఫర్ అవ్వడం, నిమోనియాలు రావటం, బ్రాంకైటిస్ రావటం, ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లంగులోకి వెళ్ళటం, ఇవన్నీ ఈ పొల్యూషన్ వలన ఎక్కువ ఉంటాయి. ఈ PM 2.5 గాల్లో ఎక్కువ ఉండటం వలన ఎస్పెషల్ అర్బన్ ఏరియాస్లో దాంతోపాటు బ్యాక్టీరియా అతుక్కొని ఈ పార్టికల్స్తో పాటు మన లంగ్లోకి వెళ్తాయి. సో దే క్యారీ మోర్ బ్యాక్టీరియా, మోర్ పొల్యూషన్స్, మోర్ కెమికల్స్ ఇంటూ ద లంగ్. సో వీటి వలన మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం, ఎలర్జీస్ ఎక్కువ రావటం ఎస్పెషల్లీ జరుగుతుంది. సో పొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లంగ్ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చెప్పాలంటే.